జీనర్ న్యూస్ కి స్వాగతం. రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశంలో తెలిపారు. తమ దగ్గర పనిచేస్తున్న తమ అనుచరులే తమను మోసం చేసి తమపై దాడులకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను క్షేమంగా ఉండాలంటే ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. డబ్బులు ఇవ్వని పక్షాన గోకవరం మండలం లేకుండా చేస్తామని బెదిరించారని బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలోని వెల్లడించారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశానని బీజేపీ నేత కంబాల తెలిపారు. తనతో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని, వారిని తమ వద్దకి రావద్దని చెప్పినందున తమపై కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ప్రాణానికి హాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ఇతను ఎవరంటే తామర్ల రాంబాబు. 2024లో ఇతను అసాంఘికమైన కార్యక్రమాలు పాటుపడుతూ జూదము, అలాగే గుండాట్లు, కోడి పందాలు, పేకాట్లు ఇవన్నీ ఆడించే వ్యక్తి. ఇతని గురించి గోకవరంలో ఏ వ్యక్తిని అడిగినా సరే ఈజీగా చెప్తాడు ఇతను ఇలాంటి పనులు చేస్తున్నాడు. దీని వెనకాల గోకవరానికి సంబంధించిన పెద్దలు చాలా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు, నాకు సంస్కారం కూడా కాదు. అది ఇతని వెనకాల చాలామంది పెద్దలు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా నేను బయటపెట్టడానికి నేను సిద్ధపడతాను. ఇది చూసిన తర్వాత నేను మానసికంగా చాలా వేదన చెందాను. అప్పుడు వీళ్ళందరూ వచ్చి నా అభిమానులు, కార్యకర్తలు వచ్చి దీని మీద యాక్షన్ చేస్తున్నారంటే వద్దు అని చెప్పాను. ఈ పత్రిక ఎవరైతే రాసి వాళ్ళ మీద వద్దని కాదు. 2016లో అతను 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను నా దగ్గర. మామిడి అయ్యప్పని అతను తీసుకుని డబ్బు అడిగినందుకు ఆ రోజుని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అతను ఏ ధోరణిలో నన్ను తిట్టాడో, చెవులకి వినకూడని మాటలతోటి నన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించాడు. అప్పుడు భరించాను, మేనలుడు కదా అని క్షమించాను. రెండవసారి మా నాన్నగారు చనిపోయినప్పుడు మా వీధిలో అందరూ చూశారు. నిద్రలోంచి మెలకువలో వచ్చి పడుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి చూశారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అన్న ఒకటే మాట, నేను చేస్తున్న మంచి పనులు మన కుటుంబ సభ్యులు కూడా చెప్తాను, వాళ్ళు కూడా తెలుసుకుంటే నన్ను గౌరవిస్తారు కదా అని చెప్పిన ఒక మాట అన్నాను అంతే. ఆ మాటకి నోటికి ఇష్టం వచ్చినట్టుగా నా అమ్మని, నా తండ్రిని, అందరిని దూషిస్తూ, ఆ రోజు చనిపోయిన మా తండ్రికి దూషిస్తూ చాలా అసభ్యకరమైన పదజాలంతో నన్ను తిట్టాడు ఆ రోజు. అది మా వీధిలోకి వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కడు చెప్తే ఆ రోజుని పెద్ద పెద్ద కేకలేస్తూ నన్ను నా భార్యను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడం కూడా చెప్పాడు. పెద్ద పెద్ద కేకలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇది ఒక రకమైన మానసికమైన దాడి. మూడవది, మన దళిత నాయకుడు వరసాల ప్రసాద్ గారు నా పక్కనే ఉన్నాడు. మీరు అవునా కాదా అని అడగొచ్చు. నేను బీజేపీ నేను 13వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు నాడు నేను ఆఫీసులో కూర్చుని ఉండగా ఫోన్ చేసి ఏదో ఒక విషయం మీద నా కట్టిన ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి రాజకీయవాదులందరూ కుట్రలు చేస్తున్నారు, నా ఫ్లెక్సీలు తీసేస్తున్నారు. ఇది ప్రతి చోట జరుగుతుంది. కోరుకొండలో జరుగుతుంది, జగ్గంపేటలో జరుగుతుంది, గోకవరంలో జరుగుతున్నాయి. ప్రతి చోట నా ఫ్లెక్సీలన్నీ పాడు చేస్తున్నారు. ఇదే విషయాన్ని నేను ప్రస్తావిస్తూ ఉంటే తామల రాంబాబు కూడా ఇదే విషయంలో ఉన్నాడు, ఇతని వెనక ఇంకొక మనిషి, తామల రాంబాబు వెనక ఇంకో పెద్దతను ఉన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతుంటే పెద్ద పెద్ద బూతుజాలంతో నా మీద దాడికి వచ్చి ఫోన్లో తిడుతున్నాడు. ఫోన్ కట్ చేశాను. కట్ చేస్తే నన్ను కొట్టి చంపేయడానికి ఆ రోజు ఎంత పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చాడో భక్తులు నానాజీ గారు చూశారు, వరసాల ప్రసాద్ గారు చూశారు, మా వెంకన్న చూశాడు, ఇక్కడున్న స్టాఫ్ అందరూ చూశారు. ఆ రోజున కానీ వాడు పట్టుకుని ఆఫ్ చేయకపోతే మామిడి అయ్యప్ప కూడా నన్ను అక్కడే కొట్టి చంపేసేవాడు. అక్కడ అప్పటి నుంచి అతను బయటికి పంపించేశాను. నాకు సివిల్ కన్స్ట్రక్షన్ చేసి పత్రం నువ్వు అక్కడిద్దరిని బయటికి పంపించేశాను. ఇక అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అతను ఏ రకమైన డబ్బు, మాకేదో లావాదేవీలు చాలా ఉంటాయి అనే విషయం, డబ్బు ఇవ్వకపోయినా కానీ 2 కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్కడికి ఇస్తేనే, మాకేదో లావాదేవీలు చాలా ఉంటాయి అనే విషయం, డబ్బు ఇవ్వకపోయినా కానీ 2 కోట్ల రూపాయలు మాకు ఒక్కొక్కడికి ఇస్తేనే మేము ఉండనిస్తాం, లేదంటే గోకవరం నీ పరువు ప్రదర్శనలు కలిపేస్తాం, నువ్వు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో నీ సీక్రెట్లు బయటికి తీసుకొస్తాం, నువ్వు ఎవరెవరితోటి ఆడవాళ్ళతో సంబంధం ఉందో సంబంధాలు బయట పెడతాం, నిన్ను మానసికంగా హింసిస్తాం అని చెప్పి దాదాపుగా 15 రోజుల నుంచి 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా నన్ను మానసికంగా వేదన గురి చేస్తారు. ఇవాళ కూడా నేను అటువంటి వేదనకి గురయ్యాను. నీ సైట్లో నా డబ్బు ఉంది, నాకు 2 కోట్లు కావాలని చెప్పి నేను ఒక్కొక్కడికే 2 కోట్లు ఇస్తే తప్ప నీకు కుదరదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఈ బాధల్ని భరించలేక నేను సిఏ గారు పవన్ కుమార్ గారికి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారికి పవన్ కుమార్ గారు, అలాగే కిషోర్ గారు విజయవాడలో ఉన్నారు, సిఏ గారు చేయడం జరిగింది. ఎస్ఐ గారికి పవన్ కుమార్ గారు, అలాగే కిషోర్ గారు విజయవాడలో ఉన్నారు, సిఏ గారు, వారికి కూడా నేను వాట్సాప్లో పెట్టాను. ఇప్పుడు డిఎస్పీ గారు కూడా రేపు పొద్దున కలుస్తున్నాను.
ఎస్పీ గారి నోటీస్ కూడా తీసుకెళ్తున్నాను. వీళ్ళు రేపు ప్రెస్ మీట్ పెడతారంట, పెట్టి ఏదో వివరాలు ఇస్తారంట, ఇమ్మని చెప్తున్నాను. నేనే రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తాను. నేను సార్ వచ్చి రైడ్ చేయండి, నా మీద నా దగ్గర ఏముందో ఆ వివరాలు తీసుకెళ్ళండి, నేనేం చేశాను మీకు చెప్తాను, నాకు డబ్బు ఎలా వచ్చింది ఎలా నీకు చెప్తాను. అది మీరు నా మీద రైడ్ చేయొచ్చని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి నేనే వెళ్తాను. నేను రేపు పొద్దున్న హైదరాబాద్లోనే వెళ్తాను, ఇక్కడ వెళ్తాను. అలాగే నా వ్యక్తిగత బలహీనతలు ఏవో చెప్తారట, అవి కూడా చెప్పని చెప్తాను, ఓపెన్గా చెప్తాను, నాకే ప్రాబ్లం లేదు. నేను ఇంతవరకు ధర్మ కార్యక్రమాలు చేస్తూ, ఊరికి మంచి చేస్తూ, ఆకలేసినోడికి అన్నం పెడుతూ దాదాపుగా 150 కుటుంబాలకి జగ్గంపేట, రాజానగరం, అలాగే రంపచోడవరం గ్రామాల్లో ఎంతోమంది ప్రజలకు, ఎన్నో వేల మంది ప్రజలకు సహాయం చేస్తూ, ప్రతి ఊరికి కూడా ధర్మాచరణ కోసం డబ్బిస్తూ, ఆలయాల కన్స్ట్రక్షన్ కోసం డబ్బిస్తూ 150 కుటుంబాలకు, అనాథలు, భర్త చనిపోయిన అనాథ మహిళలకు 150 కుటుంబాలకు నేను రైస్ పంపిణీ చేస్తూ ప్రతి నెల పంపిస్తున్నాను బియ్యం. జాతరలో ఎన్నో వేల చీరలు ఇస్తున్నాను, బంగారం ఇస్తున్నాను ఆడపడుచులకి. సామాజిక స్పృహ తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. దళితులకు ఎంతో సేవ చేస్తున్నాను. మతం అనే పేరు తీసుకురాకుండా మానవత్వం అనే పేరుతోటి ముస్లిమ్స్కైనా, క్రైస్తవులకైనా, హిందువుకి ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. నన్ను మానసికంగా చాలా వేదనకు గురి చేస్తారు. మా అధిష్టానాన్ని కూడా చెప్పాను, నా అధిష్టానం కూడా భారతీయ జనతా పార్టీని ఎదుగుతున్న తీరుకి భరించలేక ఎన్నో రకాలైన నా మీద దాడులు జరగడం, నా ఫ్లెక్సీలు పాడు చేయడం, అక్కడ ఓళ్ళలో బెదిరించడం, మీకు లోన్స్. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు నేను ప్రముఖ పాత్రికేయులందరినీ ఎందుకు పిలిచానంటే, భారతీయ జనతా పార్టీలో నేను ఎంతో చాలా వేగంగా, ఉధృతంగా ఎదుగుతున్న స్థాయిని చూసి నా మీద ఎప్పటి నుంచో మానసికంగా, శారీరకంగా దాడులు జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నా ఆవేదనని ఎందుకులే పత్రికాముఖంగా చెప్పడం ఎందుకులే, రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా అని చెప్పి నేను ఎంతో సహనంతో, ఓర్పుతో వెయిట్ చేస్తూ వచ్చాను ఎన్నాళ్ళు. అయితే ఇది పరిధులు దాటిపోయి